అందరికీ నమస్కారం. రేపు సుప్రీంకోర్టులో మన ఆకివీడు రామాలయం మ్యాటర్ వస్తుంది. ఐటమ్ నెంబర్ 38 సెకండ్ కోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో. గతంలో హైకోర్టులో మరి పుట్టివేయబడిన తర్వాత 3 విభిన్న కేసులు వేసినప్పటికీ కూడా కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకి మనం క్యావియేట్ వేయలేదు. అందుచేత వారికి ఎక్స్ పార్టీ స్టేటస్కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం అప్పీల్కి మనం విచారించమని చెప్పి అడిగినప్పుడు సెలవులు అయిన వెంటనే మొట్టమొదటి రోజు విచారిస్తూ ఉన్నారు. సో రేపు సుప్రీంకోర్టు ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం సైడ్ నుంచి వారు ఇచ్చిన అనుమతులు, ఎందుకంటే అప్పుడు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ ఆకివీడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అథారిటీస్ అందరినీ కూడా పార్టీ చేయటం జరిగింది. వారందరూ కూడా వారి అఫిడవిట్లు క్లియర్గా ఇచ్చి, మరి అప్పుడు వాళ్ళు చేసిన ఆకివీడులో ఎవరి పేరు మీదో వేశారు. వాళ్ళు చేసిన అభియోగం ఏమిటంటే ఇది అనాథరైజ్డ్గా కట్టడానికి వీల్లేదు, గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయన్నారు. ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇది. గతంలో ఉన్న దేవాలయం రామాలయం స్థానంలోనే ఇది కడుతున్నారు అనేది కరెంట్ బిల్స్తో సహా 1932 ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్స్లోని వివరాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మ్ చేసి అవన్నీ కూడా మరింత సవివరంగా హైకోర్టులో ఇచ్చారు. మరింత సవివరంగా సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. సో ఖచ్చితంగా రేపు ఫేవరబుల్గా మనకి ఆర్డర్ వచ్చి అవకాశం ప్రస్ఫుటంగా ఉంది, ఎటువంటి సందేహం లేదు. కానీ మరి ఆ రిప్లైస్ అన్నీ ఇచ్చిన తర్వాత జడ శ్రావణ్ కుమార్ గారు ఒక వారం మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలి, మాకు 3 రోజుల క్రితమే ఈ కాగితాలన్నీ అందినాయి అని అడిగినట్టుగా తెలిసింది. మా న్యాయవాదులు దానికి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చూడటం జరిగింది. శ్రావణ్ కుమార్ గారు ఆమె హిందూ, బట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రిస్టియన్స్, దళిత్ క్రిస్టియన్స్ అని వారు మాట్లాడటం కొన్ని సందర్భాల్లో నేను చూసా. అది పాతదా కొత్తదా అనేది నాకు తెలియదు, కానీ ఆమె హిందూ అని చెప్పటం, అయినప్పటికీ మరి ఇతర మతాలను కూడా గౌరవిస్తానన్నారు. చాలా సంతోషం. నేను కూడా ఎప్పుడు అదే చెప్తా, నా మతాన్ని ప్రేమిస్తాను, ఇతర మతాలను గౌరవిస్తాను అని. సో ఆయన ఇతర మతాలని ప్రేమించి ఆయన మతాన్ని కనీసం గౌరవిస్తారని నేను ఆశిస్తున్నా. ఆ సందర్భంగా కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా నేను కొన్ని కేసులు దేవస్థానం తరపున ఆర్గ్యూ చేశానని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో సమయం తీసుకోకుండా మరి, ఎందుకంటే చాలా స్పష్టంగా వారు శ్రావణ్ గారు అనుమతి లేదు, అనాథరైజ్డ్ అనే మాట్లాడారు. ఇది అనుమతులతో చేస్తున్నది. మొట్టమొదటిసారిగా అనుమతులు అన్నీ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు అని నేను ఒకసారి కోర్టులో ఉన్నప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఇంత స్పష్టంగా అక్కడ ఉన్నది దేవాలయమని, ఆ దేవాలయం రామాలయం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత, ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిన తరువాత, అన్ని అనుమతులు లభించిన తరువాత మరి కాస్త ఇంకాస్త ఆలస్యం చేయటం ఖచ్చితంగా ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంటుంది.
ఇక్కడ మరి రేపు మరింత సమయం తీసుకోకుండా మరి మేము ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ అక్కడ ఉన్నాయి కనుక స్వతహాగా మరి గతంలో ఆయన న్యాయ శాఖలో పనిచేసిన వ్యక్తిగా మరి ఇప్పుడు న్యాయవాదిగా అవన్నీ చూసిన తర్వాత అయినా మరింత జాప్యం లేకుండా ఎవరో ఏదో చెప్పుండొచ్చు, ఈయన కూడా ఓహో అక్కడ రామాలయం లేదేమో, బలవంతంగా నేనేదో కడుతున్నానేమో అనే అపోహకి వారు లోనై ఉండొచ్చు. సో కాబట్టి మరింత ఆలస్యం లేకుండా రేపటితో మరింత గడువు అడగకుండా ఈ మ్యాటర్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని అంటే నాకు ఇప్పుడే అంటే మా న్యాయవాదులు చెప్పారు. వారు అడిగారు, మనం అబ్జెక్ట్ చేసాం వాయిదాకి, సో ఖచ్చితంగా రేపొద్దున్న వస్తుంది. ఆలస్యం అయితే మరి కాస్త ఒక వారం రోజులు టైం అడిగారు, వారం ఆలస్యం అవుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు. బట్ అపోహపడి అవతల వాళ్ళు చెప్పిందే నిజమని ఆయన నమ్ముంటారేమో అనే అనుమానం నాకుంది. సో మరింత ఆలస్యం లేకుండా దీన్ని కాస్త ముందుగానే ఒక వారం గడువు అడిగి 2 వారాలు గడువు అడిగి ఇటువంటిది ఏమీ లేకుండా ముందుగానే అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత రాజకీయ పార్టీగా, మరి ఆయన రాజకీయ పార్టీ కూడా పెట్టుకున్నారు, భీమరావు పార్టీ. సో కాబట్టి మరి రాజకీయ పార్టీ ఇతర మతాలను కూడా గౌరవించవలసిన బాధ్యత, వారి మనోభావాలు దెబ్బతీయకూడదు. కాబట్టి మరి రేపటితో ఈ రామాలయం మరింత ఆలస్యం కాకుండా రేపటితో వాదనలు ముగించి దాన్ని క్లోజ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా అనుకున్న సమయానికంటే ముందుగానే రామాలయం పూర్తవుతుంది. అందరి మనోభావాలకి అనుగుణంగా సర్వాంగ సుందరంగా, స్థలం చిన్నదైనప్పటికీ సర్వాంగ సుందరంగా రామాలయం పూర్తవుతుంది. రేపు కోర్టు తీర్పు అయిన తర్వాత మళ్ళీ గన్నవరం దగ్గర మరి పూర్తి వేగవంతంగా రెడీ అవుతున్న ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తాను. జై శ్రీరామ్. నమస్కారం.